కండ్ల కలక అన్నది చాలా కామన్ జబ్బు. ఎక్కువ సార్లు పిల్లల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా డస్ట్లో ఆడుకున్నప్పుడు కానీ, మురికి నీటితో చేతులు కళ్ళను రుద్దుకున్నప్పుడు కానీ, ఒకరి నుంచి ఒకరికి వచ్చే జబ్బు కూడా ఈ కండ్ల కలకనే. కండ్ల కలక అన్న జబ్బు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది కాబట్టి ఈ జబ్బు వచ్చిన వ్యక్తి దూరంగా ఉండడం చాలా అవసరం. ఈ వ్యక్తి కండ్ల కలక వల్ల కన్ను బాగా ఎర్రబడి, కంట్లో పుసులు వచ్చి, కన్ను గరగర అని మనం పడుకున్నప్పుడు కళ్ళు రెప్పలు తిరగటం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి వ్యక్తి ఏంటంటే వీలైనన్ని సార్లు మంచినీళ్ళతో కడుక్కోవటం ద్వారా బ్యాక్టీరియా కానీ, సీక్రీషన్స్ కానీ, డెడ్ బ్యాక్టీరియా కానీ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఈ ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయాటిక్ డ్రాప్స్ తరచుగా అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి 2 కళ్ళలో వేసుకోవటం ద్వారా చాలా మటుకు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. కండ్ల కలక వచ్చిన వ్యక్తి కన్ను గరగర అని కంట్లో ఇసుకబడ్డట్టు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ కూడా వాడటం చాలా మంచిది. కండ్ల కలక నుంచి మనం పూర్తిగా తగ్గే వరకు మందులు మాత్రం ఆపకూడదు. ఎవరికైనా ఇంట్లో కండ్ల కలక వచ్చినప్పుడు మిగతా వారు వీలైనంత మటుకు దూరంగా ఉండడం చాలా అవసరము. చిన్నపిల్లలైతే పాఠశాలకు వెళ్లకుండా మనం ఇంట్లోనే ఉండి చికిత్స పూర్తి అయ్యే వరకు ఇంట్లోనే ఉండి తర్వాత పూర్తిగా క్యూర్ అయిన తర్వాతనే వాళ్ళు స్కూల్కి వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఈ జబ్బు ఒకరి నుండి ఒకరికి చాలా త్వరగా వ్యాపిస్తుంది. కండ్ల కలక ఒక్క కంటికి వచ్చినప్పుడు కూడా మనం తప్పనిసరిగా ఈ జబ్బు 2వ కంటికి వస్తుంది కాబట్టి 2 కళ్ళకి మందులు వాడటం చాలా అవసరము. ఎవరైనా మట్టిలో కానీ, మురికి నీళ్ళతో ఆడుకున్నప్పుడు కానీ, మురికి నీళ్ళు టచ్ చేసినప్పుడు కానీ చేతులు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మన ఇంటి చుట్టుపక్కల కూడా నీరు ఆగిపోకుండా మురికి నీరు ఉండటం వల్ల ఈ దోమలు, పురుగులు చేరటం వల్ల కండ్ల కలక వచ్చే అవకాశం ఉంటుంది. కండ్ల కలకకి సీజన్తో సంబంధం లేదు. కాకపోతే కండ్ల కలక ఒకరికి వచ్చినప్పుడు వేరే వారికి వ్యాపిస్తుంది కాబట్టి మనం దాన్ని నివారించాలంటే వారికి మనం దూరంగా ఉండాలి. చికిత్స నయమైన తర్వాతనే వాళ్ళు మనతో కలిసి తిరగడానికి అవకాశం ఉంటుంది.